లారా కీర్తనల గ్రంథము దయచేసి 5వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనం. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కుచూచి నమస్కరించెదను. ప్రభువా, మీ వందనాలు. ఈ మాటల యొక్క కృప నాకు మాకు ప్రసాదించమని ప్రార్థిస్తూ, నీ దిక్కు చూచి ఆనందించే ప్రజలుగా నన్ను మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తూ మహిమ చెల్లిస్తూ యేసయ్య పేరట అడిగి వేడుతున్నాము తండ్రి, ఆమేన్. చూడండి, గొప్ప మాట. దావీదు అంటాడు, ఏమండి, నేనైతే నీ కృపాతిశయములను బట్టి నీ మందిరములో ప్రవేశించేదను. సరే అన్నాడు, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించేదను. ఎట్లా రాగలిగాము? దేని చేత? అది కృప అతిశయం. కృప ఉందట, తర్వాత అతిశయం ఉందట. ఈ వారం అంతటిలో అతిశయం ఏంటి? ఈ వారం అంతటిలో కృపాతిశయం ఏమిటి? చెప్పాలి అయ్యా. ఈ వారం అంతటిలో కృపాతిశయం ఏమిటి? ఈ వారం అంతటిలో కృపాతిశయం ఏంటో చెప్పనా? యెషయా గ్రంథము 38వ అధ్యాయం దయచేసి గమనించండి. యెషయా గ్రంథము 38వ అధ్యాయము ఏమండి అంటాడు, ఈ దినమున్న 38 19 సజీవులు సజీవులే కదా. సజీవులు సజీవులే కదా. ఈ వారం అంతట్లో ప్రభు మనల్ని ఎట్లా ఉంచాడు? సజీవులుగా. దే కృపాతిశయం, దేవుని కృప, బ్రతికుండుట కృప. బ్రతికుండుట కృప ఒక ఎత్తు అయితే, ఇదిగో ఆదివారం డిసెంబర్ 19 వీళ్ళ వివాహ దినాలు. అతిశయించుట, దేవుని ప్రజలతో కలిసి, దేవుని సేవకునితో కలిసి, దేవునితో కలిసి ఇట్లా సెలబ్రేషన్. ఇదేమిటిది? అతిశయం. ఏ అతిశయము? కృపా. దేవుని కృపలో ఎంత అతిశయం ఉందండి, ఎంత అతిశయం. ఎన్ని సంవత్సరాలన్నా? 15 సంవత్సరాలు. వారికి అతిశయమే. వాళ్ళిద్దరి పెళ్ళి ఒక చోట చేశాం. పెళ్ళిలోని గాంగయ్య తిట్లు, మీరు ఇంకెక్కడే ఉన్నారు, అక్కడ ఎవరు చేస్తారు డెకరేషన్ అయితే నా పెళ్ళికి ఎవరు వెళ్తానైనా కంగారు పడుకో. అప్పుడు భీమవరం ఉన్నాం అనమాట, వాళ్ళ అత్తయ్య గారి ఇంటికాడ. అప్పుడు అక్కడి నుంచి మళ్ళా అక్కడికి వెళ్ళి కృపాతిశయం. ఈ లాంగ్ లైఫ్ ఎన్నో ఎన్నో ప్రతి వ్యక్తి జీవితంలో అందరు కూడా మ్యాక్సిమం అందరూ వివాహాలు అయిన వాళ్ళే ఉన్నారు. అందరినీ కాపాడటం, కుటుంబాలుగా నిలబెట్టడం. నిన్న గుంటూరు వివాహానికి వెళ్ళాం కదా, సీతయ్య గారి ఇయ్యంకుడు ఎప్పరాలు, వాళ్ళది పరిశుద్ధ వివాహం. అయ్యగారు అందుకే ఓకే చేశారు. ఇక వాళ్ళది పరిశుద్ధ వివాహం అంటే ఇంక పిల్లల స్టాండర్డ్ ఎలా ఉంటుంది?
పిల్లలది కూడా పరిశుద్ధ వివాహాలు. ఐశ్వర్యాలు కాదు, ఆత్మీయత ప్రాముఖ్యం. పరలోకం ఆత్మీయత ప్రాముఖ్యం కనుక నిన్న గుంటూరు వెళ్ళాము. వివాహం అయిన తర్వాత ఇంకెక్కడికి వెళ్ళామంటే ఎస్ కన్వెన్షన్ హాల్ ఎక్కడంటే ఇంతకేనే కాకాని దేవదాసయ్య గారు స్థలం ఎలా ఉంది, కొంచెం దూరంలో కన్వెన్షన్ హాల్. అది చూసుకుని అక్కడ అన్నారయ్యా ఎంత దూరం వచ్చారు కదా అంటే అక్కడికి వెళ్ళాం. అయ్యగారు ప్రార్థన చేశారు, ప్రభువా ఈ దాసుడు తిరిగిన ప్రాంతం ఇది, దీవించబడి వచ్చాం. అది దేవదాసాయి గారు ఆ ప్రాంతం అంతటినీ అక్కడ కట్టారు. వారు లేరు, వారి పరిచర్య ఉండేది. అక్కడికి వెళ్ళి చక్కగా ప్రార్థన చేసుకుని నలుగురు, నేను బుజ్జమ్మ, తర్వాత పెద్దయ్య గారు, పెద్దమ్మ గారు, నలుగురు. మమ్మల్ని రమేష్ తీసుకెళ్ళాడు. రాత్రి సే చాలా టైం అయింది. మీరు వెళ్ళారా? దేవదాసయ్య గారు మంచి పరిచర్య చేశారండి, అద్భుతమైన పరిచర్య చేశారు. అసలు బైబిల్ మిషన్ పరిచర్య ఏంటంటే ఎక్కువ స్వస్థతల మీద వెళ్తుంది, కానీ వారు కూడా మంచి దైవజనులు, మంచి ప్రార్థనా పరులు ఏమండి. అలా కొన్ని సంఘాలు చాలామంది ఈవేళ ప్రభువులో ఉన్నారంటే కారణం వాళ్ళే. ఏదో ఒక అనారోగ్యాన్ని బట్టి స్వస్థత పొందుకోవటం, స్వస్థత పొందుకుని ప్రభువులో స్థిరపడటం, ఇట్లా ఏమండి మంచిది. అయితే ఇక్కడ అంటాడు ఏమని, సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. కృపాతిశయం. దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచాడు? కృపాతిశయం అంటే సజీవులుగా ఉంచి, బ్రతికించి కదా అంటాడు. 18 పాతాళమున నీకు స్తుతి కలుగదు. పాతాళమునికి ఏం కలగదు? స్తుతి కలగదు. ఒకవేళ ఆ అనుభవంలోకి వెళితే పరిస్థితి వేరుగా ఉంటుంది. ఆ మరణానుభవంలోకి వెళ్తే ఎలా ఉంటుంది పరిస్థితి? అందుకే కాపాడి ఆ అనుభవాలు తొందరగా ఎవరికి రాకుండా గడిచిన వారమంతా కాపాడి, పాతాళము నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు, సమాధిలోకి దిగువారు నిత్యము నిన్ను నీ సత్యమును ఆశ్రయించరు. సమాధిలోకి వెళ్ళిపోతే సత్యం ఏం తెలుసును? సమాధిలోకి వెళ్ళిపోయి ఎవరన్నా సమాధిలోనే ఏదన్నా జరగరాని జరిగి సమాధిలో ఉన్నారనుకోండి, ఈరోజు వాక్యమేమిందువు? నయమాను వలె యేసుక్రీస్తునే జీవనదిలో ఏం ములగగలదువు? చంటి పిల్లవాని అమృతత్వాన్ని ఎట్లా తెచ్చుకోగలగదు? దేవుడు మొదటి వర్తమానంలో ఏం చేశాడు? మనల్ని జీవనదిలో ఈతలు కొట్టించాడు. అది యేసుక్రీస్తు ప్రభునే జీవనది ప్రవహించింది ఒడిగా. అందులో ఏం చేశాము? స్నానాలు చేశామండి. తలారా స్నానాలు చేసి ఏమయ్యాము? శుద్ధులమయ్యాము. ఆధ్యాత్మిక భావాలు ఇవన్నీ. ఎంత ఆనందం! ఇలా చూసుకోండి, అంతరంగంలో చూసుకోండి. ప్రభు కడిగేశాడు, తేలికనిచ్చేశాడు. హృదయంలో చాలా భారం పోయింది తెలిసిన. ఎప్పుడైతే కడగబడి ఆయన బల్లకాడికి వస్తామో అప్పటికి హృదయంలో భారం అంతా ఏమైపోద్ది? తీసిపెట్టినట్టు అవుతుంది. మరి ఎప్పుడైనా గమనించారో లేదో,
కడగబడతాం. అక్కడ క్షమాపణ కలుగుంది, కడగబడతాం. యేసుక్రీస్తు ప్రభువారు మనలో ఉన్న భారం అంతటిని తీస్తారు. అందుకే కృపాతిశయం. నిజంగా ఈ ఆదివారమే కనుక లేకపోతే, ఈ బల్లే కనుక లేకపోతే అసలు మన పరిస్థితి ఎలా ఉండేది? నెలకోసారి అంటే ఎలా ఉండేది? కానీ వారం వారం ప్రభు మనకేమిస్తున్నాడంటే జీవనదిలో మనల్ని కడుగుతున్నాడు. అదే అందుకే కృపాతిశయం, కృపాతిశయం అన్నాడు 19. సజీవులు సజీవులే కదా. యేసు ప్రభు ఒక సజీవుడు. తరువాత అదే అతిశయం. యేసు ప్రభు సజీవుడు, మనం కూడా సజీవులం. అది ధైర్యం, అతిశయం. ప్రభువా నీవు అక్కడున్నావయ్యా, మేము ఇక్కడున్నాం, సజీవులం. ఇక్కడుండి ప్రభువుకి ఏం వెళుతుందంటే అంతరంగంలోంచి స్తుతి ధూప నైవేద్యం వెళుతోంది. అది ఆరాధించే ప్రజలుగా చేశాడు. అది గొప్ప రక్షణ భాగ్యం ఇచ్చి, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు అని పర్టిక్యులర్గా అంటాడు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. ఈ దినమున, అది ఈ దినమున, ప్రతి దినము కదా. విలాపవాక్యాల్లో కూడా అన్నాడు కదా, ఆయన నమ్మకత్వాన్ని చాటుతాడు విలాపవాక్యాల్లో. ఒక మాట చూడండి, ఇర్మియా తర్వాత విలాపవాక్యములు 3వ అధ్యాయము. ఏమండి, ఈ మాట చదువుతారా? మనము నిర్మూలము కాలేదు. యెహోవా కృపగ 22, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక. అది ఈ వారం అంతట్లో ఏం కాలేదు, నిర్మూలము కాలేదు. కృప ఎడతెగక ఎడతెగక అలా నిలిచింది. కృపట అంటాడు, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది. నిలుచున్నది. దేవునితో మనం నిలవంగానే మన మీద ఏమి నిలిపాడు? కృపా వాత్సల్యత నిలిపాడు. అది అన్నాడు గనుక మనము సజీవులుగా ఉంచాడు. ఎంత రుణస్థులమండి. ఎంత కొనియాడినా, ఎంత కీర్తించినా, ఎంత స్తుతించినా చాలదు. అనగా దేవుని ఏర్పాటు అని 23 అంటాడు. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ఎంతైనా ఆయన ఎవరు? అనుమానం లేదు. అది అస్సలు తలెంట్రుకు వాసి కూడా అనుమానం రావడానికి వీల్లేదు. అనుమానం అనేది రావడానికి వీల్లేదు. నీకు ఎంతైనా దేవుడు నమ్మదగిన వాడు అనడానికి అర్థం ఏమిటి? సాక్ష్యం ఏమిటి? నిలువెత్తు సాక్ష్యం నేనే. అలక్కత్ పాస్టర్ గారు, మీరు ఎప్పుడో చచ్చిపోయారు మీరు అంటే కుదురుద్దా? నేను ఎలా ఉన్నాను ఇప్పుడు? సాక్ష్యం. అలాగే మీరందరూ సజీవ సాక్ష్యం. ఆయన నమ్మకత్వం. నీవెంతైనా నమ్మదగిన దేవుడు, ఎంతైనా ఆయన్ని నమ్మి ఎంతైనా రిస్క్ చేయొచ్చు. అది పరలోకం గ్యారంటీ, నిత్యజీవం గ్యారంటీ. ఆయన్ని నమ్మి సాహసాలు చేయటమే కదా. నీవెంతైనా నమ్మదగిన దేవుడు. అసలు ఎన్ని మాటలు ధ్యానిస్తుంటుంటే
హృదయంలో ఎంత ఆరాధన పుట్టాలండి, ఎంత స్తుతి, ఎంత ఆరాధన. హృదయం అంతా నిండిపోవాలి. ఆయన చేసిన మేలులకు, ఆయన చేసిన ఉపకారములకు. 103 ముగించుకుందాం. 103వ కీర్తన. దయచేసి అంటాడు కదా అక్కడ 103:2, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో, అది ఆయన చేసిన ఉపకారములలో, ఈ సంవత్సరపు ఉపకారములలో, ఈ వారం ఉపకారములలో, ఈ దినము యొక్క ఉపకారములలో దేనిని, అది మరిచిపోతే స్తుతి రాదు. మనం ఎట్లా మరిచిపోతాం? ఎవరైనా కరివేపాకు ఇస్తే ఏమంటాం వెంటనే? థ్యాంక్స్ అక్క, కరివేపాకు ఇచ్చావు కదా. తాలింపు తాలింపు పెట్టకపోయావా? జీలకర్ర లేదండి, అరే థ్యాంక్స్ అక్క, జీలకర్ర ఇచ్చావు. కరివేపాకే థ్యాంక్స్ చెప్పగలిగావు, జీలకర్రకే థ్యాంక్స్ చెప్పగలిగావు. ఎవరైనా బండి ఎక్కించిన గవర్పేటలో దింపితే ఏమంటాం? బుజ్జి గారు థ్యాంక్స్ అండి అంటాం. ఎవరన్నా సెంటర్లో దింపితే కోడేరులో ఏమంటాం? థ్యాంక్స్ అంటాం. అలాంటిది ఎంత ఉపకారం, మహోపకారం చేసిన దేవునికి ఏం చెల్లించకుండా ఉండలేం? కృతజ్ఞత మరిచిపోకూడదు. నిజంగా ఎంత, అసలు ఆ మాటలు ఎంత లోతుగా ఆలోచించాలో తెలుసునా? అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని. ప్రతి చిన్న దాన్ని బట్టి కూడా దేవునికి ఏం కలగాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అదే కనుక ఒక మాట, ఈ వారమంతట్లో ప్రభు, ఈ నెలంతటిలో ప్రభు, ఈ సంవత్సరం అంతటిలో ప్రభు, ఆ ప్రేమ కలిగిన ప్రభు సన్నిధిలో మోకరించి కదా స్తుతులు చెల్లిందాం. రండి, మూలవాక్యంలోకి రండి, ముగిస్తాను. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించేదను. కృపా దేంతో, ఎలా ప్రవేశించాడు? కృప పొందుకున్నాడు. దావీదు భక్తుడు కృప పొందుకున్నాడు. ఆ పొందుకున్న కృపను బట్టి ఏం కలిగి ఉన్నాడంటే అతిశయం. అదే మనం కూడా ఈ వారం అంతట్లో ఏ కృప పొందుకున్నామంటే జీవము అనే కృప పొందుకున్నాం. అది జీవం అనే కృప పొందుకున్నాం కనుక ప్రవేశించాము అతిశయముతో. ప్రభువా నీకు వందనాలు తండ్రి, ఈ వారమంతటిలో నాకు జీవం ఇచ్చావు నాయన. నా ప్రయాణాలలో, నా పనుల్లో, నా భయంకరమైన పరిస్థితుల్లో తోడుగా ఉండి నాకు ఇచ్చిన కృప కొరకు నీకు వందనాలు కదా. కృపాతిశయముతో ప్రవేశించి, చదివాను, పూర్తి చేశాను. నీ ఎడల భయభక్తులు కలిగి, అది దేని దిక్కు చూడాలి? వెంటనే ఏం జ్ఞాపకం రావాలి? ఈ దిక్కే జ్ఞాపకం రావాలి. ఈ దేవాలయాన్ని పోలిన ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా నిజమైన ఆలయము ఆ దిక్కు చూడాలి. ఇక్కడ ఎందుకు సమకూరుస్తున్నామంటే ఆ దిక్కు చూస్తారనేది. ఇక్కడ ఏ దిక్కు చూడాలి? ఆ దిక్కు. అది ఎంత అద్భుతమైన మాట అన్నాడు. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి. అలాంటి అనుభవంతో ప్రభుని ఏం చేద్దాం? దయతో మోకరించండి. కృతజ్ఞత కలిగి. ఏమండి, పురుషుల్లో ఒకరు, స్త్రీలో ఒకరు